ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఏంటంటే ఎలాంటి అప్లికేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. మరి మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే కనుక మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అప్లికేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు డేట్ అయితే ఇచ్చారు. ఆ డేట్కి వాళ్ళు చెప్పిన డేట్, ప్లేస్ అండ్ టైంకి మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతే సరిపోతుంది. అండ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే కనుక మనం సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట ఆ విధంగా. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని బ్రదర్. అండ్ వీడియోలో వెళ్ళింది చిన్న అప్డేట్. ప్రజెంట్ మనకు క్రిస్మస్ ఫెస్టివల్ అయితే రాబోతా ఉంది కాబట్టి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి మీకు ఈ నెల 24 అండ్ 25 మీకు ఆఫర్ అయితే రన్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక మన డిఫెన్స్ ట్రైనింగ్ అనేది యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీకు డెమో వీడియో చూడండి. మీకు డెమో వీడియో చూసిన తర్వాత కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ నెల 24th అండ్ 25th అయితే మీకు ఆఫర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి రైల్వే కోర్సెస్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీఎస్సీ, అదేవిధంగా మనకు లేటెస్ట్గా మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి వాటి కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అప్కమింగ్ రైల్వే పోలీస్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి వాటి అప్డేటెడ్ కోర్స్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ గానే మీరు కోర్స్ అయితే తీసుకోండి. మెయిన్ టాపిక్ అంటే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు డిసెంబర్ 20, 2025 మనకు నోటిఫికేషన్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అనమాట. మనకు ఈ ఇస్రో ప్రోపులేషన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మనకు అక్కడి నుంచి రావడం అయితే జరిగిందనమాట ఈ నోటిఫికేషన్స్ అనేది. ఇక్కడ నుంచి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బ్రదర్, ఇక్కడ వచ్చేసిందంటే మనకు ఈ నోటిఫికేషన్ అనేది అప్రెంటిస్షిప్ కింద మనకు భర్తీ చేస్తాం అనమాట. అప్రెంటిస్షిప్ అంటే ఏం లేదు, మనకు దీని ద్వారా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇస్రో డిపార్ట్మెంట్లో 1 year వరకు మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే చేయాలి. అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి మనకు బెనిఫిట్ ఏంటంటే అప్కమింగ్ ఇస్రో డిపార్ట్మెంట్ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు కదా, అటువంటి నోటిఫికేషన్స్లోనే మీకు కొంచెం ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మీకు ప్రయారిటీ తీస్తారన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే దీనికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇక్కడ చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎవరైతే అప్రెంటిస్షిప్ ఉంటారో కదా, మనకు డిసెంబర్ 20, 2025 ఆ డేట్కి మనకు బిలో 28 years ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు. ఇక గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేసి బిలో 28 అయితే ఉండాలి. ఒకవేళ టెక్నికల్ అప్రెంటిస్షిప్ చేస్తే వాళ్ళు బిలో 35 years ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు యూఆర్ ఈడబ్ల్యూఎస్లో వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, అంటే వెళ్ళొచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 5 years ఎక్స్ట్రా మీరు అప్పుడు ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ అయితే కనుక 3 years మీరు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ముందుగా వచ్చేసి మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ అప్లికేషన్ అనేది మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ అనేది మనకి ఏంటంటే ముందుగా ఇంటర్వ్యూ మాత్రం కండక్ట్ చేస్తారని చెప్పిన కదా, మనకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి రన్నింగ్ కానీ, ఎలాంటిది అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్లు వచ్చేసి మనకు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇవైతే ఉన్నాయి. ఈ ట్రేడ్ వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు జనవరి 10, 2026 సాటర్డే రోజు మార్నింగ్ 9:30 నుండి ఆఫ్టర్నూన్ 12 PM వరకు మీరు ఏంటంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఈ ట్రేడ్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు జనవరి 10, 2026 అదే రోజు సాటర్డే మధ్యాహ్నం 2 గంటల నుండి ఈవినింగ్ 4 PM వరకు మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరుతున్నారో బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ క్వాలిఫికేషన్ వాళ్ళు జనవరి 11, 2026 సండే రోజు అంటే మనకు నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ 9:30 నుండి ఆఫ్టర్నూన్ 12 PM వరకు మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసుకొని అండ్ మీరు వాటితో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ప్రతి జిరాక్స్ మీద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇన్క్లూడింగ్ అప్లికేషన్ ఫామ్ మీద కూడా. ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇస్రో ప్రోపులేషన్ ఏదైతే కాంప్లెక్స్ ఉంది కదా, ఐపీఆర్సీ, మహేంద్రగిరి, తిరునెల్వేలి డిస్టిక్, తమిళనాడు ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తేప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి తీసుకుని వెళ్ళాలంటే ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. అండ్ ఎలక్ట్రానిక్ ఐడీస్ అయితే ఏవైతే తీసుకొని వెళ్ళకూడదు, ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. అండ్ మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ అయితే ఉండాలి ఒరిజినల్ అండ్ ఇంక్లూడింగ్.
అండ్ అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేటు ఇవి కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నోటిఫికేషన్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ స్టే ఫండ్ ఎంత ఇస్తారు అండ్ క్వాలిఫైయింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వచ్చేసి 12, ఎలక్ట్రికల్కి వచ్చేసి 5, సివిల్ ఇంజనీరింగ్కి 4, ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసి 3, కెమికల్కి వచ్చేసి 2, కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 5 పోస్టులు. ఓవరాల్ మనకు 41 పోస్టులు అనమాట, స్లాట్స్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఇంజనీరింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళకు 9,000 అయితే అప్రెంటిస్షిప్ స్టే ఫండ్ అయితే ఇస్తారు పర్ మంత్ 1 ఇయర్ వరకు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఎవరైతే బీఈ లేదా బీటెక్ లేదంటే ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు సిజిపిఏ వచ్చేసి మనకు 6.84 అవుట్ ఆఫ్ 10 అనమాట. ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే 65% మీకు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఎవరైతే చేసి ఉంటారో బీఏకి వచ్చేసి 4, బీఎస్సీకి 7, బీకామ్కి వచ్చేసి 4 పోస్టులు 15 పోస్టులు ఓవరాల్గా 9,000 స్టే ఫండ్ అనమాట పర్ మంత్. అండ్ ఇది కూడా గ్రాడ్యుయేషన్ అనమాట. మీరు బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్లో కానీ 60% మీకు మార్కులతోటి కంప్లీట్ చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసి మెకానికల్ వచ్చేసి మనకు 15, ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 10, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 10, సివిల్ ఇంజనీరింగ్ 5, కెమికల్ ఇంజనీరింగ్ 4, ఓవరాల్గా 44 అయితే ఉన్నాయి. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ స్టే ఫండ్ 8,000 అయితే ఇస్తారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఇంజనీరింగ్ కానీ లేకుంటే టెక్నాలజీ కానీ ఫస్ట్ క్లాస్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ అంటే ఏం లేదు బ్రదర్, 60% అబోవ్ ఎవరైతే మార్కులతోటి కంప్లీట్ చేసుకుంటారో మీరు డిప్లొమా అనేది వాళ్ళు దీనికైతే అర్హులు అనమాట. అండ్ అదేవిధంగా వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు నోట్ అనే ఒక మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు 1 ఇయర్ వరకు మాత్రం మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందని. ఇంకోటి ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే మనకు డిప్లొమా కానీ లేకుంటే గ్రాడ్యుయేషన్ అనేది మనకు 2021లో కానీ 2022లో కానీ 2023లో కానీ 2024లో కానీ లేదా 2025లో కానీ అంటే మనకు 2021 నుండి 2025 లోపు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఒకవేళ 2020 కంటే ముందు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట మీ క్వాలిఫికేషన్ ఉంటే, అంటే మీరు కంప్లీట్ చేసుకుంటే కానీ దానికి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఏదైతే ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్రో నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. ఇది ప్యూర్లీ మనకు అప్రెంటిస్ నోటిఫికేషన్ అనమాట. అండ్ అప్లికేషన్ ఫామ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ మీకు అప్లికేషన్ ఫామ్ వెబ్సైట్ లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి అన్నీ కూడా అక్కడ ఏదైతే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు మనకు డేట్ అయితే ఇచ్చాడు కాబట్టి ఆ డేట్కి అయితే వెళ్ళి మీరు అప్రెంటిస్షిప్ ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అయితే అవ్వండి. ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే. అండ్ ఇలాంటి నోటిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.